నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఈరోజు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. సార్, సత్యమూర్తి గారు, రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయో తాజా పరిణామాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారండి. ఇప్పుడు ఆ ట్వీట్ని మీకు చదివి వినిపిస్తాను. ఆయన చాలా పెద్ద ట్వీటే పెట్టడం జరిగింది. సో ఆ ట్వీట్పై మీ అభిప్రాయం ఏంటో ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారు అంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలమిచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తున్నారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుణ్ణి పోలీసులను పంపించి మరీ వేధించటం ఎంతవరకు కరెక్ట్? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్ళి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఎన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలను బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జి గారిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయటం అధికార మదం, అహంకారంతో చేస్తున్నారు మీరు. ఇక అధికార దుర్వినియోగం ఇది కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరోవైపు దెందులూరి మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బయ్య చౌదరిపై SC/ST కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్ల మంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పు టీడీపీ వారు చేసి వారిపై చర్య తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307 అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా? చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్ని కూడా అమలు చేయక, అంతకు ముందున్న పథకాలను సైతం రద్దు చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డ్ చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరిస్తున్నాం. సో ఇంత పెద్ద ట్వీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారండి. ముఖ్యంగా ఈ ట్వీట్ మొత్తంలో సగం అంటే అక్రమ అరెస్టులు, లేకపోతేనేమో కక్షపూరిత అరెస్టులు, ఇవి ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం ఆయన నోటి నుంచి. మరొకటి సూపర్ 6 గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. కానీ కొత్తగా ఈసారి రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది. సో లా అండ్ ఆర్డర్ గురించి, చట్టం గురించి, న్యాయం గురించి, అధికార దుర్వినియోగం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. సో అసలు అర్హత ఆయనకు ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి ఈ ట్వీట్ పైన? ఎందుకు లేదు అర్హత? ఎందుకు లేదు? పులివెందుల ఎమ్మెల్యేగా చెప్పచ్చు, ఈ విషయాలన్నీ కూడా చెప్పచ్చు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ ట్వీట్ మొత్తం చదివి వినిపించారు కదా, జగన్మోహన్ రెడ్డిని మొత్తం చదవమనండి, ఒక్కసారి చదివి వినిపించమనండి. ఆయన కరెక్ట్గా చదువుతాడు లేదో మనం చూద్దాం. ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే, ఇది అతను రాయలేదు, అతనికి రాయటం రాదు, అతనికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, అది వేరే విషయం. ఈ పోనీ ఆయన పేరు మీద వచ్చింది కాబట్టి ఆయనే రాశాడు అనుకుందాం. ఇక్కడ మనం ఇంతకు ముందర బాహుబలి సినిమా చూసాం. బాహుబలి 1 అని ఒకటి, బాహుబలి 2 2 వచ్చినాయి, 2 పార్ట్లు వచ్చినాయి. మొదటి పార్టులో బాహుబలిని కట్టప్ప చంపుతాడు. ఎందుకు చంపుతాడు అని రాజమౌళి పెద్ద క్వశ్చన్ వేసి అంతవరకు ఎండ్ చేసాడు స్టోరీ. అందరూ ప్రైమ్ మినిస్టర్ మోడీతో సహా అందరూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని మాట్లాడుకున్నారు. పార్ట్ 1 వరకు చూసేసి వదిలేస్తే
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియదు కదా, అర్థం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ రాజమౌళి టెక్నిక్ని వాడుతున్నాడు. రాజమౌళి బాహుబలి 1 తీశాడు, బాహుబలి పెద్ద పబ్లిసిటీ ఇచ్చాడు, మార్కెట్లోకి వదిలాడు, విపరీతంగా సక్సెస్ అయింది. మరి బాహుబలి 2 ఎట్లా సక్సెస్ కావాలి? అందుకని కట్టప్ప ఎందుకు పొడిచాడు, బాహుబలిని ఎందుకు చంపాడు అని జనాల్లో క్యూరియాసిటీని పెంచాడు. క్వశ్చన్ వేసి వదిలేసి పార్ట్ 2ని కూడా సక్సెస్ చేసుకున్నాడు. వాస్తవంగా దీన్ని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పనిని బాహుబలి ఎఫెక్ట్ అన్నట్టుగా దీన్ని మనం సూత్రీకరించవచ్చు. ఎలా అంటారు? ఎలా అంటే ఏ నేరంలో అయినా సరే, వల్లభనేని వంశీ నేరంలో అయినా, అబ్బాయి చౌదరి నేరంలో అయినా సరే పార్ట్ 1 వరకు చెప్పి వదిలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పార్ట్ 2 చెప్పడు. పార్ట్ 2 తెలుసుకోవాలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలి అంటే బాహుబలి 2 కూడా చూడాలి కదా. జగన్మోహన్ రెడ్డి బాహుబలి 1 వదిలి ఉత్సాహాన్ని పెంచుతున్నాడు కార్యకర్తల్లో. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియంది ఏంటంటే బాహుబలి 2ను కూడా ప్రజలందరూ చూసేశారు. ఈయన ఉత్సాహాన్ని పెంచితే పెరిగేది కాదు అక్కడ. ఇక్కడ వల్లభనేని వంశీ కేసులో దళిత యువకుడు కేసు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించిన కేసుని దళిత యువకుడు విత్డ్రా చేసుకున్నాడు. దళిత యువకుడు విత్డ్రా చేసుకున్నాడు అని ఇప్పటికి 100 సార్లు చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. విత్డ్రా చేసుకోవటం దగ్గర నుంచే బాహుబలి 2 స్టార్ట్ అయింది. విత్డ్రా ఎందుకు చేసుకున్నాడు అని పోలీసులు విచారణ చేస్తే ఈ వల్లభనేని వంశీ అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటమే కాకుండా ఆ సత్యవర్ధన అతన్ని కొట్టారు, హింసించారు, ఊళ్ళు తిప్పారు, ప్రలోభ పెట్టారు అన్నది బాహుబలి 2లో ఉంది. బాహుబలి 1 వరకు చెప్పేసి నేనేదో పెద్ద తెలివిగా చెప్పాను అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సరిపోదు. ఇది బాహుబలి సినిమా కాదు. బాహుబలి 2 కూడా ఒకేసారి రిలీజ్ అయిపోయింది, 1, 2 కూడా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ప్రజల మొత్తానికి తెలిసిపోయింది. కిడ్నాప్ చేసి ఆ దళిత యువకుడితోటి కేసుని ఉపసంహరించుకునేలాగా వంశీ చేశాడు. ఈ ట్వీట్తో నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ ప్లాన్ అంతా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేది నాకు అర్థమవుతుంది. లేకపోతే ఈ కేసు గురించి పార్ట్ 1 చెప్పి ఎందుకు వదిలేస్తాడు, పార్ట్ 2 ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ ఐడియా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమో. ఇది నాకు తాజాగా మీరు ఆ ట్వీట్లో ఉన్న మ్యాటర్ మీరు ఇంత కష్టపడి మీరంతా చదివి వినిపించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ ప్లాట్ మొత్తాన్ని రచించింది జగన్మోహన్ రెడ్డి ఏమో. బహుశా అంటే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఎట్లా బదనాం చేయాలి? చంద్రబాబు నాయుడు ఏమో నేను ఎవరిని అరెస్ట్ చేయను, నేను కక్ష సాధించను, నాకు ప్రజలు ఓట్లేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప నేను వీళ్ళెవరిని అరెస్ట్ చెయ్యను అని ఆయన భీష్మించు కూర్చున్నాడు. ఆయన ఎవరిని అరెస్ట్ చేయట్లా. ఎవరిని అరెస్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ పాయింట్లు చెప్పాలి? రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు అని చెప్పాలా? 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పాలా? 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. నీ డిఎస్సి ఇస్తున్నా చెప్పేశాడు ఆయన. డిఎస్సి ఇచ్చేస్తున్నా అన్నాడు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తానో చెప్తున్నాడు. అన్ని పథకాలు అన్ని హామీలు ఆయన ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడో చెప్పేస్తూనే ఉన్నాడు. అసలైన మొత్తం రాష్ట్ర ఆర్థిక స్థితిని సర్వనాశనం చేశాడా జగన్మోహన్ రెడ్డి? లేకపోతే ఇవన్నీ నేను ఎప్పుడో ఇచ్చేవాడిని అని ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది ప్లే, ఎక్కడుంది అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా ముందరికి తీసుకెళ్లాలనేది అర్థం కాక అతనే వల్లభనేని వంశీకి ఈ ఐడియా ఇచ్చి ఆ దళిత యువకుడిని కిడ్నాప్ చేయవయా అని, నీకే కేసు విత్డ్రా అయిపోతుంది అని వల్లభనేని వంశీకి తప్పుడు సలహా ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డే ఈ ప్లాట్ అంతా రచించాడా అని అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే కిడ్నాప్ చేసిన తర్వాత
ఎటు పట్టుకుంటారు కదా పోలీసులు పట్టుకుంటే ఎటు వల్లభనేని వంశీని జైల్లో వేస్తారు కదా. వల్లభనేని వంశీని జైల్లో వేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చేసి ఇదిగో రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు అని చెప్పడానికి అవకాశం కలుగుతుంది కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ పనంతా చేయించాడేమోనని నాకు మీరు ఆ ట్వీట్ మొత్తం చదివిన తర్వాత నాకు డౌట్ వస్తూ ఉన్నది. లేకపోతే అసలు గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో ఈ వల్లభనేని వంశీ 71వ వాడు, ఎక్యూజ్డ్ A71, A1, 2 అరెస్ట్ చేయడం దగ్గరే పోలీసులు ఆగిపోయారు. A71 ఎప్పుడు అరెస్ట్ చేయాలి? అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ కేసుని తొందరగా చేయటానికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేలాగా ఈ ప్లాన్ ఇచ్చాడేమన్నా నాకైతే డౌట్గా ఉంది. ఇది మరి విజయవాడ పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసుకోవాలి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా బిరుదులు A1, A2 అనే బిరుదులు తప్పకుండా వస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇట్లాంటి టైంలో ఇప్పుడు సార్ ఒక పాయింట్ రైజ్ చేశారు. సో దాని పరంగా మనం ఆలోచిస్తే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఆయన పార్టీలో ఎవరైనా అరెస్ట్ అయితే జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి తీరిగ్గా పరామర్శించి వచ్చేవాళ్ళు. కానీ ఈయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడే వెళ్ళి పలకరిస్తున్నారు అంటే దీన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటారా ఆయన స్క్రిప్టేనని? అదే ఖచ్చితంగా ఆయన స్క్రిప్ట్, అందులో మీకేం సందేహం అక్కర్లే. అందుకే తొందరపడుతున్నాడు ఆయన, వచ్చి కలవాలి, ములాఖత్ అవ్వాలి అని. ఆవిడ కూడా డే 1 నుంచి చెప్తోంది కదా, పంకజశ్రీ గారు కూడా, అంటే వల్లభనేని వంశీ గారి భార్య, నాతో జగన్మోహన్ రెడ్డి టచ్లో ఉన్నారు, నాకు ధైర్యం చెప్తున్నారు, ఆయన వస్తా అన్నారు అని ఆవిడ చెప్పడంలో కూడా అదే ఉద్దేశం. ఎందుకంటే మొదటి నుంచి ఆయన నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడకి కూడా ఆయనే ఇచ్చారని మనం గతంలో కూడా చెప్పుకున్నాం కదండి. కాబట్టి మొత్తం స్క్రిప్ట్ ఇస్తున్నది ఆయన కాబట్టి ఇవాళ ఈ ట్వీట్ వెనకాల మీకు మొత్తం అదే కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే ఇంత తొందరపడి ఇంత పెద్ద ట్వీట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇచ్చారా? అసలు ఆయన ఎప్పుడైనా ఇంత ట్వీట్ మనం ఎప్పుడైనా చూసామా? ఎంత ముఖ్యమైన దానికైనా అంటే ఆయన ఇచ్చారా, ఎవరిచ్చారు, స్క్రిప్ట్ ఎవరిది, ఈ స్క్రిప్ట్ ఎవరిదో మనకు తెలియదు, కానీ ఆలోచన అయితే ఆయనదే. ఆయన ఆలోచన ఎవరో రాసిస్తే ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఒక ట్వీట్గా పెట్టాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రజల్లో అంటే లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు చూపించే ఒక తపన కనిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ ఏదో చాలా వల్లభనేని వంశీ అనేవాడు చాలా మంచివాడు, చాలా అమాయకుడు, ఆయనకి ఇందులో ఏది అంటే ఈ కేసులో ఏ రకంగానూ సంబంధం లేదు, సత్యవర్ధన్ని అంతా కూడా మాయ చేసి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి అంతా చేసింది తెలుగుదేశం కూటమి అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికైనా ఇది ఒక కథగా ఆయన ఇచ్చుకున్నాడు. అంటే ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాడు ఇప్పుడు ఈ ట్వీట్ అనేది. సో ఇక్కడ ప్రజలు ఎంత తెలివితేటలతో ఉన్నారంటే ఇలాంటి కథలు వాళ్ళకేం కొత్త కాదు. ఇలాంటి కాకమ్మ కథలు వాళ్ళు ఈ 5 ఏళ్లలో చాలా విన్నారు, చూశారు కూడా. కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి వచ్చే అనుమానం ఏమీ తెలుగుదేశం కూటమి మీద ఉండదు. వాళ్ళకి ఇవన్నీ తెలిసాకే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నాకే తెలుగుదేశం కూటమికి 164 సీట్లు ఇచ్చారు. అంతేగాని వాళ్ళు ఏమీ తెలివి తక్కువగా ఇవ్వలేదు కదండి. అంటే జగన్మోహన్ రెడ్డితోటి వాళ్ళు అన్నీ పడి ఉన్నారు కాబట్టి ఈ రకమైన తీర్పు ఇచ్చాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సేమ్ అదే టెక్నిక్ వాడతాను, నేను మళ్ళా తెలుగుదేశం కూటమినే నేను చెడ్డగా చిత్రీకరిస్తాను అంటే నమ్మడానికి ఎవడో అక్కడ రెడీగా లేడు, మొదటిది. రెండోది, రేపు ఆయన వచ్చాక ఏం మాట్లాడుతాడు అనేది కూడా మనకి చాలా కుతూహలంగా ఉంది చెప్పాలంటే. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ అనేవాడు సత్యవర్ధన్ని బెదిరించాడో లేదో అన్న విషయం క్లియర్ కట్గా బెదిరించాడని తెలవబట్టే ఎక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్న సత్యవర్ధను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు. ఇవాళ ఫుటేజ్లో ఒకవేళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా బెదిరించి చేశారు అని అంటే ఇవాళ ఫుటేజ్ దొరికిందని తెలుస్తుంది కదా మనకి. అంటే వల్లభనేని వంశీ దగ్గర దొరికిన ఫుటేజ్లో వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని ఎలా తీసుకెళ్ళాడు, కారు ఎక్కించుకుని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు, మళ్ళీ వైజాగ్లో ఎలా వదిలేశాడు, అవన్నీ తెలిసాయి కదా. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి ఏమైనా అర్థం ఉంటుందా? అండ్ రేపు పరామర్శకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆయన కొత్తగా మాట్లాడేది ఏమి ఉండదు మేడం. చట్టానికి న్యాయానికి తావు లేకుండా కక్షపూరిత అరెస్టులు ఇదే మాట్లాడతారు రేపు. సో ఒక పక్క సాక్ష్యాధారాలతో సహా వంశీ ఇప్పుడు దొరికిపోయాడు. రేపు వచ్చి ఈయన మాట్లాడితే అసలు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా? అసలు ప్రజలు అతన్ని ఏమి పట్టించుకోవట్లేదండి. జగన్మోహన్ రెడ్డి కోసం ఎవడు ఎదురు చూడటల్లా. ఆయన దీన్ని కూడా ఏదైనా ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవడానికి పనికొస్తుందా అని ఒక చిన్న ఆశతో వస్తున్నాడు అంతే. ఇప్పుడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునేంత టైము లేదు, అంత అవసరము లేదు. ఇప్పుడు అసలు ఈ కేసు వల్లభనేని వంశీని వాళ్ళు అరెస్ట్ చేశాక గన్నవరం ప్రజలు ఎంత సంతోషించుంటారో అసలు ఒక రిపోర్టర్ని మీరు పంపించి బైట్స్ తీసుకుంటే అర్థమవుతుంది మనకి.
ఎందుకంటే వాళ్ళు చాలా బాణసంచ కూడా కాల్చుకుని ఉంటారు. వల్లభనేని వంశీ పోనీ ఏదో చాలా మంచివాడు, నిజంగా నిజాయితీ పరుడు, వీళ్ళు ఈ ఒక్క కేసులోనే ఇరుక్కున్నాడు అనుకోవడానికి లేదు కదా. ఆల్రెడీ 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇంకా 2 కేసులు రెడీగా ఉన్నాయి. కాబట్టి వల్లభనేని వంశీ గత చరిత్ర 5 ఏళ్లలో చూసుకుంటే ప్రజలకి క్లియర్ కట్గా అంతా తెలుసు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల కొత్తగా ఒరిగేదేం లేదు. అంతకుముందు సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వల్లభనేని వంశీ కోసం జగన్మోహన్ రెడ్డి వస్తే నష్టపోయేది వల్లభనేని వంశీ, పంకజశ్రీనే. అది పంకజశ్రీ గారు గ్రహించుకోవాలి. ఇప్పుడు పంకజశ్రీ గారు చాలా ఆవేశంలో ఉంది. ఆవిడ ఒక స్క్రిప్ట్ని పండిస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిందని తూచా తప్పకుండా పాటించటంలో ఆవిడ ఆలోచించుకోవటంలా, అసలు నేను ఏం చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, మా ఆయన తప్పు చేశాడు కదా, నేను ఇప్పుడు ఇలా మాట్లాడటం వల్ల రేపొద్దున ఇంకా నష్టం అవుతుందేమో అనే ఆలోచన ఆవిడకి రావట్లా. ఆవిడ ఏమనుకుంటుంది, అబ్బా జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉన్నాడు, ఈయన్ని మనకి అంటే గట్టెక్కిచ్చేస్తాడు అనుకుంటోంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంకా మనకి నష్టం జరుగుతుంది, ఈ కేసులో ఇంకా మా ఆయన కూరుకుపోతాడు అనే ఆలోచన ఆవిడకి రావట్లా. అందుకని ఇప్పుడు రేపు రావడం వల్ల ఆయన మీరు చెప్పినట్టు సేమ్ స్క్రిప్టే రేపు చెప్తాడు. ఏదో విలువలు, విశ్వసనీయత, లేకపోతే ప్రభుత్వాన్ని నిందించటం, ఇదే చేస్తాడు తప్ప ఇంకొకటి చేస్తాడు. 10 మందిని పెట్టి సీఎం అది ఎలాగా మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు పెర్మనెంట్గా ఒకళ్ళని పెట్టుకున్నారు కాబట్టి రేపు అక్కడికి వచ్చి వాళ్ళు అరవాలి, లేకపోతే ఆయనకు పూనకాలు రావు. ఆ పదం వింటేనే ఆయనకి ఆ చెప్పగలిగిన 4 మాటలు చెప్పగలడు, లేకపోతే రాదు ఆయనకి. కాబట్టి రేపు ఇదే పని చేస్తాడండి ఆయన, అందులో సందేహం లేదు. దీనివల్ల కలిసి వచ్చేది ఎవరికి అంటే ఏమి మైలేజ్ రాదు కొత్తగా వీళ్ళకి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ఇది నాకు కూడా కలిసి వస్తుంది అనేది మాత్రం ఆయన అనుకుంటున్నాడు. కానీ దీనివల్ల ఇంకా నష్టపోతాడు. ఎందుకంటే వల్లభనేని వంశీ చేసింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆ విషయం ఆయన గుర్తుండట్లా. ఎస్సీ ఎస్టీలు అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ కూడా ఆయన నష్టపోతాడు. రేపు ఆయన వచ్చేది స్టేట్మెంట్స్ కనుక అంటే అటు ఇటుగా ఇచ్చాడనుకోండి, ఆయన అటు ఇటుగా ఉంటాడు అంతే, అంటే జైలుకి వెళ్తాడు ఇంకా నెక్స్ట్. కాబట్టి ఇవాళ పంకజశ్రీ గారు ఇందాక వారు చెప్పినట్టు ఇంకోసారి ఆలోచించుకోవాలి ఈ అంశం మీద. ఏంటి నేను చేస్తున్నది తప్ప రైటా, నేను ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయిపోతున్నాను మా ఆయన కోసం అని ఆవిడ తరచి తాను తరచి చూసుకుంటే ఈ పిచ్చి పనులు ఏవి ఆవిడ చెయ్యదు మనకు తెలిసి. రేపు జైలుకి వచ్చేటప్పుడు ఆ 10 మంది కుర్రాళ్ళు సీఎం అని అరవటానికి వచ్చే కుర్రాళ్ళే కాకుండా రోజాగడ వచ్చిందనుకోండి, రోజాగడ వస్తే అక్కడ విజయవాడలో మొత్తం లారీలు ముందర ఆపేస్తారు, తర్వాత కార్లు ఆపుతారు, మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ చేస్తారు. ట్రాఫిక్ అంతా జామ్ చేసేసి జగన్మోహన్ రెడ్డిని చూడటానికి క్రౌడ్ విపరీతంగా వచ్చేసినట్టు మొత్తం డ్రోన్ షాట్లు రిలీజ్ చేస్తారు. అది తీరా మీరు చూడండి, మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ రేపు జరగకపోతే అప్పుడు మళ్ళీ అడగండి రేపు పొద్దున, ఏంటి సత్యమూర్తి గారు మీరు చెప్పారు ఏం జరగలేదని. లారీలు అడ్డం పెడతారు, ట్రాఫిక్ జామ్ చేస్తారు, మొత్తం సీఎం అని అరుస్తారు, దాన్ని డ్రోన్ కెమెరాలో తీసి ఆ బిట్లు ఎడిట్ చేసి పంపిస్తారు. ఆ మీడియాలో ఈ జగన్కి సంబంధించిన మీడియా అంతా వేసుకొని ఓహ్ ఏం క్రేజ్ ఉంది, ఏం క్రేజ్ ఉండేది. అవతల ఒక దళిత కుర్రాడిని కొట్టి అతని తేట కంప్లైంట్ విత్డ్రా చేయించిన వ్యక్తిని నువ్వు పరామర్శించడానికి వెళ్తే నీకరే చూపించడానికి వెళ్ళి. ఈ ఒక్క విషయంలోనే కదా సార్, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లో మనం చూసాము. ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచి అమాయకుడని సన్మానం చేయటం ఇవన్నీ మనం చూసాం. సో అలాంటి వ్యక్తికి ఇదంతా పెద్ద కిడ్నాప్ నార్మల్ విషయంలాగా అనిపించవచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇటు అబ్బాయి చౌదరి విషయంలో కావచ్చు, వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు, ఇక్కడ తీవ్ర అధికార దుర్వినియోగం జరుగుతుందని మాట్లాడుతున్నారు. అసలు అధికార దుర్వినియోగం ఎవరి హ్యాండ్లో జరిగింది అంటారు? గతంలో ఎస్సీ ఎస్టీల మీద ఆ కేసులు పెట్టడం మనం చూసాం కదా. ఇక్కడ ఇంకొకటి అబ్బాయి చౌదరి విషయం చెప్తున్నారు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే. ఆయనకి సంబంధించి కూడా ఏదో పెద్ద తనేదో తెలుసుకొని పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో ప్రస్తావిస్తున్నాడు. అక్కడ ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈయన దెందులూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన అక్కడికి వచ్చాడని చెప్పి తెలుసు, అందరికీ వస్తున్నాడని అందరికీ తెలుసు, వచ్చి పెళ్ళికి వచ్చి వెళ్తున్నాడని అందరికీ తెలుసు. కారుని ఈ అబ్బాయి చౌదరి అడ్డంగా పెట్టించాడు. అక్కడ అడ్డంగా పెట్టిస్తే ఆ హార్న్ కొట్టారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులు వెళ్ళి వాడిని రిక్వెస్ట్ చేశారు, అయ్యే ఎమ్మెల్యే గారి కారు వస్తుంది కొంచెం పక్కకి మేము వెళ్ళిపోతామని. అది చిన్నగా ఉంది, అది పందిరి లోపల, ఇది చిన్న కొంచెం అడ్డంది అని రిక్వెస్ట్ చేశారు. వినలేదు అతను. గన్మెన్లు వెళ్ళి చెప్పారు
కారు తీయ్యా, మేము వెళ్ళిపోవాలి, వేరే ఫంక్షన్కి వెళ్ళాలి అని వాడిని బతిలాడితే వాడు తీయట్లే. వాడు కారు అట్లాగే ఉంచాడు. అప్పుడు ఈయన చింతమనేని కిందకి దిగి వెళ్ళి, ఎరా బుర్ర ఉందా నీకు, నేను వెళ్ళాలి రా అవతల అర్జెంటుగా, కారు అడ్డం పెట్టావు, చిన్న రోడ్డు, నువ్వు కారు పక్కకి ది అని చెప్పి తిడితే, ఆ తిట్టిన దాని వరకు వీడియో తీసుకొచ్చి ప్లే చేశారు. సాక్షి మీడియాలో అదే ట్రోల్ చేస్తున్నారు. అది బాహుబలి 1. బాహుబలి 2 కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటే, వాడు కారు అక్కడ ఎందుకు పెట్టాడు, ఆ డ్రైవరు ఆ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి తెలియకుండా, అబ్బాయి చౌదరి చెప్పకుండా కారు అక్కడ పెడతాడా? వాడికి అంత ధైర్యం ఉంటుందా? రాజకీయ నాయకులకు ఒక ప్రోటోకాల్ కూడా ఉంటుంది కదా. అసలు వాడికి, ఆ డ్రైవర్కి, అబ్బాయి చౌదరి కారు డ్రైవర్కి అంత ధైర్యం ఉంటుందా? దీని మీద చింతమనేని ప్రభాకర్ క్లియర్ కట్గా చెప్పాడు. ఓడిపోయిన తర్వాత ఆ అబ్బాయి చౌదరి ఇప్పటివరకు నియోజకవర్గానికి రాలా, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మొత్తం ఆ ఇసుక దందాలు, ఆ దందాలు, ఈ దందాలు అన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. చింతమనేని ప్రభాకర్కి ఇంత కంప్లైంట్లు వచ్చినాయి. మా స్థలం కొట్టేశాడు, మా ఇల్లు కొట్టేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఈ అక్రమం ఆ అక్రమం అని చెప్పి మొత్తం ఇంత కంప్లైంట్లు వచ్చినాయి. అవన్నీ ఈయన ఒక్కొక్కటి చూసి ఆఫీసర్లకు పంపిస్తున్నాడు, ఆఫీసర్లు క్లియర్ చేస్తూ ఉన్నారు. అబ్బాయి చౌదరి మొత్తం ఈ నాటకాలన్నీ ఒక్కొక్కదానికి తెరపడుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో అబ్బాయి చౌదరి గొడవ పెట్టుకోవాలి. గొడవ పెట్టుకోవాలి? చింతమనేని ప్రభాకర్ ఎదురుగా వెళ్ళి మాట్లాడటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్కి అంత ప్రజాదరణ ఉంది. ఆ నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం చింతమనేని ప్రభాకర్ అంటే గుర్తుపడతారు. అంత ఫాలోయింగ్ ఉంది, మాస్ లీడర్. ఆ మాస్ లీడర్ని ఏం చేయాలి అంటే బదనాం చేయాలి. ఆ బదనాం చేయటానికి ఈ జగన్ అండ్ కంపెనీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, కారు అడ్డం పెట్టు, ఆయన ఎటు కొంచెం నోటు దురుసుంది కదా, వచ్చి తిడతాడు, ఆ వీడియో తీసి వైరల్ చేద్దాం అని ప్లాన్ చేశారు. అన్నీ ఎక్కడ పట్టినా, ఎక్కడ చూసినా కుట్రలు కుతంత్రాలు తప్ప. స్టార్టింగ్ నుంచి అదే కదా సార్, లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించడం. అంతే. ఇక్కడ వచ్చి ఈ 6 నెలలు అసలు నువ్వు నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళట్లేదు అని అబ్బాయి చౌదరిని జగన్ అడగాలి. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదా, ఓడిపోయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా అని అడిగే బాధ్యత గల ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు. అబ్బాయి చౌదరిని తీసి పక్కన పెట్టండి. ఈ బాహుబలి 2 స్టోరీ ఇది. వచ్చిన తర్వాత అది వాంటెడ్గా వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఎవరో ఒక అతను, ఆ పెళ్ళికి వచ్చిన అతను, ఇదంతా వెనక నుంచి వీడియో షూట్ చేశాడు. చూస్తే ఆ వీడియోలో క్లియర్ కట్గా ఇప్పుడు నేను చెప్పిందంతా రికార్డ్ అయి ఉన్నది. చింతమనేని ప్రభాకరు మనుషులు వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేయటం, ఆ తర్వాత గన్మెన్లు దిగి వెళ్ళి ఈయన ప్రొటెక్షన్ వదిలేసి గన్మెన్లు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, కారు తీరా మేము వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేయటం, ఇదంతా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు జరిగిన తర్వాత 16వ నిమిషంలో చింతమనేని కారు దిగి వెళ్ళాడు అక్కడికి. అంటే ముందు 15 నిమిషాలు ఏం జరిగింది, బాహుబలి 2 అది దాచిపెట్టి 16వ నిమిషం నుంచి వీడియో రిలీజ్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. చేసి చింతమనేని బదనాం చేయాలి. ఇక్కడ ఎట్లయితే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలో వంశీ విషయంలో, అట్లా దీన్ని కూడా ఎట్లా ఇది చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి ఇక్కడేమో వల్లభనేని వంశీని ఇట్లా పావుగా వేశాడు, తన రాజకీయం కోసం ఇట్లా పావును వదిలాడు. ఇక్కడ చింతమనేని ప్రభాకర్ని బదనాం చేయటానికి ఇంకొక పావును వదిలాడు అబ్బాయి చౌదరి. అంటే ఇక్కడ అబ్బాయి చౌదరి, వల్లభనేని వంశీ వీళ్ళు తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని వీళ్ళు గుర్తుపట్టాలి. వీళ్ళిద్దరూ గుర్తుపట్టి, అమ్మా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం మనల్ని నాశనం చేస్తున్నాడు అన్న విషయాన్ని గనక ఈ ఇద్దరు, వల్లభనేని వంశీ ఇంకా గుర్తుపట్టే అవకాశం లేదు, అయిపోయింది. వల్లభనేని వంశీ భార్య బయట ఉంది కాబట్టి ఆ అమ్మాయి అన్న తెలుసుకోవాలి, ఈ అబ్బాయి చౌదరి అన్న తెలుసుకోవాలి. ఈ అబ్బాయి చౌదరి ఇంకా బయటే ఉన్నాడు కదా, వెళ్తాడు, లోపలికి వెళ్తాడు. అది కూడా SC ST కేసు కదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం
ఎవరెవరిని బలి పశువుల్ని చేస్తున్నాడు అనేది మీరు చూసుకోండి. ఇక్కడ ఒక దళితుడిని కిడ్నాప్ చేయమని సలహా ఇచ్చి వల్లభనేని వంశీని లోపలికి పంపించాడు. ఇంకొక దళితుడిని అవమానం చేయి నీకెందుకు నేను చూసుకుంటా అని చెప్పి అబ్బాయి చౌదరికి చెప్పి అబ్బాయి చౌదరి మీద ఎస్సీ ఎస్టీ కేసు వచ్చేలాగా చేశాడు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ కేసులు ఎదుర్కొనే వాళ్ళు బయటికి రాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు ఎదుర్కొనేలాగా చేయడం కావచ్చు, వీళ్ళ విషయానికి వచ్చి కులాల ప్రస్తావన తీసుకొచ్చి కావాలని ఆ కులం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తెర మీదకి తీసుకురావడం కావచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. అందుకని మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. ఈ బాహుబలి 1, బాహుబలి 2ని విడదీసి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతాడు, 2 కలిపి చూసుకుంటే ప్రజలు సక్సెస్ అవుతారు. రైట్ మేడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల్లో ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు, సో అవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ఇవి చేస్తున్నారన్న. ఇప్పుడు తాజాగా కూడా మా పార్టీ నాయకులను కూడా అందులో భాగంగానే అరెస్టులు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పటికీ అదే మాట, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలే అవుతోంది, ఈలోపు దాదాపు ఇచ్చిన హామీలన్నీ ఆల్మోస్ట్ అమలు చేసినట్టే కనిపిస్తోంది. అంటే ఇప్పుడు తాజాగా కూడా బీసీ రక్షణ చట్టం కూడా చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది, ఆల్రెడీ భూ రక్షణ చట్టం తీసుకొచ్చారు. సో ఇన్ని చేస్తుంటే ఇంకా అలా అడ్డాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంకా ఆయనకి ఏమీ లేవండి, ఆయన మాట్లాడటానికి ఇక్కడ అంశాలే లేవు. ఇప్పుడు దేని గురించి మాట్లాడతాడు ఆయన? పోలవరం మాట్లాడతాడా? పోలవరం అవలేదంటాడా? ఏం మాట్లాడతాడు? పోలవరం ఆల్రెడీ అమరావతి జంగిల్ అంటాడా? జంగిల్ క్లియరెన్స్ అయిపోయి అమరావతి రూపుదిద్దుకుంటోంది. పరిశ్రమలు అంటాడా? పరిశ్రమలు వస్తున్నాయి. అభివృద్ధి అంటాడా? అభివృద్ధి జరుగుతోంది. కేంద్రం నుంచి నిధులా వస్తున్నాయి. ఇంకా ఏం మాట్లాడాలి? కాబట్టి కులాల మధ్య చిచ్చు పెట్టాలంతే. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీల మీదే పడతాడు ఆయన. బోరుగడ్డ ఉదాహరణకి మనకి ఇప్పుడు బోరుగడ్డ నోటి దోలకి ఎవడు కారణం? ఎవరిచ్చారు వెనకాల ఇలా మాట్లాడు అని స్క్రిప్ట్? ఆయనే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలా ఎంచుకుంటాడో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనుషుల్ని ఏరుకుంటాడు. ఓకే, వీడి బలహీనత ఇది, వీడిని మనం వాడుకుందాం, వీడి రేపు పొద్దున జైలుకి వెళ్ళా మళ్ళీ బయటికి రాడు, మనం బయటికి తేవక్కర్లేదు రేదర్ అంటే మనం వాడి మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు. అది వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు తీసుకోండి, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే మీద కేసు లేదు, అంటే వైసీపీ వాళ్ళు వీఆర్ టాకింగ్ అబౌట్. ప్రతివాడి మీద కేసులు, ప్రతివాడు అవినీతి, ప్రతివాడు భూదందా. ఏమండి ఎవడు లేడు చెప్పండి మీరు? దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. జగన్మోహన్ రెడ్డి ఆశే కదా, ధనాశే కదా, పేరాసే కదా. కానీ వీళ్ళకి అర్థం కాక వీళ్ళందరూ కూడా అబ్బో జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు అనుకుని ఆయన అడుగులకు మడుగులు ఎత్తి ఆయన తిట్టమన్నట్టు తిట్టి వాళ్ళు ఇరుక్కుని, తిట్టించినవాడు బాగానే ఉన్నాడు, తిట్టినవాడేగా పోతాడు, చెడు చేసినవాడేగా పోతాడు, దొంగతనం చేసినవాడేగా పోతాడు. అట్లా వీళ్ళందరూ వాళ్ళు ఇరుక్కుని ఇంకా పంకజశ్రీ లాంటి వాళ్ళు ఇంకా ఏంటండి జగన్మోహన్ రెడ్డిని నమ్మడం. ఇప్పటికైనా వాడు కళ్ళు తెరిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమీ కాదు, నా మొగుడు బయటికి రాడు, ఆయన చేసిన తప్పిదాలు మామూలువి కాదు అనే ఒక ఆలోచన ఆవిడకి రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. ఇందాక వారు చెప్పినట్టు రేపు వస్తాడు మళ్ళీ సీఎం అని అర్పించుకుంటాడు, కాస్త అన్నీ అది బ్లాక్ చేసుకుని లారీలు అడ్డం పెట్టి రోజా వస్తుంది, ఆ కార్ల మధ్యలో నుంచి జనాన్ని తోసుకుంటూ వెళ్ళి అక్కడ సీన్ క్రియేట్ చేస్తుంది. ఓ జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా క్రౌడ్ వచ్చేసినట్టు జరగండి 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 అని ఆమె అరుస్తూ ఉంటుంది. మధ్యలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తాడు. పోలీసులు రోప్ పార్టీ పోలీసులు ఎటు ఉంటారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోప్ పట్టుకొని అతనే నెడుతూ ఉంటాడు ప్రజల్ని. ఎందుకంటే ఇదంతా సీన్ అనమాట, క్రియేట్ చేయడం. ఇది ఒకసారి కాదు, ఒకసారి జరిగితే నేను ఇట్లా అనేవాడిని కాదు, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటాడు, ఇదే రోజా ఉంటుంది, అదే లారీ అక్కడ అడ్డం పెట్టి ఉంటుంది, ఈ 10 మంది వస్తారు. మీరు ఇక్కడ చెప్పింది చాలా సీఎం అని అరుస్తుంటారు. కాదు, ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేయాలి. ఏదంటే ఆ లారీ కూడా ఈసారి ఒకసారి అన్ని లారీలు ఒకసారి వేసి చూస్తే అవునా కాదా కూడా మీకు ఒక ఈసారి మనం అన్నాం కాబట్టి లారీ మార్చచ్చు. అది ఇప్పుడు మనం అన్నం కాబట్టి మార్చచ్చు. కానీ ఇప్పుడు మీకు మనుషులు కూడా వాళ్ళే ఉంటారు, కావాలంటే గమనించండి. మొత్తం అన్నీ మనం వేసామంటే ఒక్కొక్క పిక్చర్ తీసి అన్నీ వాళ్ళే ఉంటారు. కాబట్టి రేపు జరగబోయేది ఇది, అందులో సందేహం లేదు మీకు. కాకపోతే ఏంటంటే కొత్తగా ఏమీ ఒరగదు. కొత్తగా ఒరిగేది ఏంటంటే వల్లభనేని వంశీ ఇంకా జీవితంలో బయటికి రాడు,
ఎలాగ ఆయనకు బెయిల్ రాదు. పంకజశ్రీ గారు రేపొద్దున ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటుంది ఆవిడ, అయ్యో నేను జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసపోయానని. కానీ జగన్మోహన్ రెడ్డి చిద్విలాసమూర్తిలాగా సీఎం అని అరుస్తుంటే ఆయన అలాగ చిదానందం పొందుతూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఓ వికెట్ డౌన్ అయింది అనుకుంటాడు, నా ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటాడు. ఆయన హ్యాపీగా నిద్రపోతాడు ఎలహంకి వెళ్ళిపోయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఉండి తప్పులు చేసిన వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా బుద్ధి రాకపోతే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏమేం తప్పులు చేశారో ఒకసారి బేరీ చేసుకుని వాళ్ళు అన్నింటికీ సన్నద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని కాదు, ఓకే ఏం జరిగినా ఇంక ఇలాగే జరుగుతుంది, మాకు నెక్స్ట్ జైలే గతి అనుకుని వాళ్ళు దానికి మానసికంగా సిద్ధం కావాలి. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవటం వల్ల వాళ్ళు ఇంక జీవితంలో పైకి రాలేకుండా చేస్తాడు, అంటే జైల్లోంచి బయటికి రాకుండా చేస్తాడు, ఆయన చేస్తాడు. వీళ్ళు అట్లీస్ట్ ఇలా సన్నద్ధంగా ఉంటే వీళ్ళు నిజాలు రేపొద్దున్న జడ్జి ముందే ఎప్పుడో ఒప్పుకుంటే కనీసం శిక్ష తక్కువ పడుతుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మాత్రం జీవితకాలం హ్యాపీగా వాళ్ళు జైల్లో గడపాల్సి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదే వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్